is a brief meditation. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మరి ఏం అంశం ఆలోచించాలని ధ్యానిస్తూ, కోర్స్ మనం సిలువ అనేది మనం ధ్యానించినాం. సిలువ ప్రయాణంలో ఆ 40 రోజుల ప్రయాణం అని జ్ఞాపకం చేసుకున్నాం. ఒక మంచి అంశం దేవుడు నాకు వచ్చాడు. అదేంటంటే కొండ మీద ప్రసంగం. దానినే మనం ధన్యతలు అంటాం, సర్మన్ ఆన్ ద మౌంట్ అంటాం. మరి మొత్తం దాదాపుగా 8 వచనాలలో 8 ధన్యతలు మనకున్నాయి. దీన్నే మనము కొండ మీద ప్రసంగం అంటాం. సో వీ విల్ బి డీలింగ్ వన్ బై మా ఈ 8 రోజులు మనం ధ్యానంలో ఉంటాం. మధ్యలో ఒక దగ్గర ఎక్కడైనా మన జ్ఞాపకం, ఎందుకంటే కంటిన్యూటీ వలన అప్పుడప్పుడు మొనోటమస్గా ఏకరీతిగా ఉంటుంది కనుక మాట స్వభావం. మధ్యలో ఒక బ్రేక్ ఇచ్చి మనం తర్వాత చూస్తాం. సో కాంటెక్స్ట్ ఆఫ్ ది బియాటిట్యూడ్స్ అనగా ధన్యతలు. ఆ ధన్యతలు కూడా ఎందుకు చెప్తాను నేను. మత్తయి సువార్త 5వ అధ్యాయము ఈ వచనాలన్నీ అనగా 3వ వచనం నుంచి 12వ వచనం మట్టుకు దాదాపుగా మనం గమనించినట్లయితే దీనికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 4వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది. Therefore, the context of this beatitudes, ఈ ధన్యతల యొక్క స్థితి అంటే ఎటువంటి సిచ్యువేషన్లో కాంటెక్స్ట్లో ఇమిడ్చబడి ఉన్నవి అంటే, అవి యేసు ప్రభువు నజరేతును విడిచి కపెర్నహూము అనేటువంటి ఆ పట్టణానికి వచ్చి స్థిరపడతాడు. దానికి కారణం ఏంటంటే, స్నానికుడైన యోహాను చంపబడి ఉన్నాడని, అరెస్ట్ చేయబడి చంపబడి ఉన్నాడని తెలుసుకొని అక్కడ భయపడేన రాయబడలేదు. కానీ సేవపరమైనటువంటి జీవిత ప్రయాణం కొనసాగించుటకై దేవుని ద్వారా నడిపింపబడిన వాడై, తండ్రి అయిన దేవుని ద్వారా నడిపింపబడిన వాడై ఆయన కపెర్నహూము అనే పట్టణానికి వచ్చి ఆయన స్థిరపడినట్టుగా ఉంది. ఈ కపెర్నహూము ఎక్కడ ఉందంటే, యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో ఆ మొదటి వచనంలో చెప్పబడినట్టుగా నఫ్తాలి జెబులూను ప్రాంతంలో ఉంది. అనగా నఫ్తాలి జెబులూను ప్రాంతం చూసి చీకటిలో నడుస్తున్న ప్రజలు దేవుని వెలుగును చూస్తున్నారు అని చెప్పబడిన ఆ పరిశుద్ధ వాక్యము యొక్క నెరవేర్పు. దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బియాటిట్యూడ్, ధన్యతల బ్యాక్గ్రౌండ్. అక్కడ ఆయన నజరేతును విడిచి కపెర్నహూము ప్రాంతంలోకి వచ్చి యెషయా 9వ అధ్యాయంలో ఉన్న ప్రవచనం యొక్క నెరవేర్పు. అక్కడికి వచ్చినాక అక్కడ ఈ స్టార్టెడ్ టు ప్రీచ్ అబౌట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం సమీపించున్నది గనక మారు మనసు పొందుడి అని వాక్య పరిచర్య ప్రకటన, దేవుని రాజ్య సంబంధమైన ప్రకటన ప్రారంభించాడు. ఆ క్రమములోనే ఆయన పేతురును, ఆంద్రేయను, మరి మిమ్మల్ని చేపలను పట్టు జారులుగా చేస్తాను, మనుషులను పట్టు జారులుగా కాక చేపల పట్టు జారులు కాక మనుషులను పట్టు జారులుగా చేస్తానని వాళ్ళని పిలిచాడు. ఆ రీతిగానే యాకోబు, యోహానును కూడా ఆ ప్రాంతంలోనే ఆ క్రమంలోనే పిలుస్తాడు. అయితే ఆ తర్వాత ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి దేవుని రాజ్య సంబంధమును గురించినటువంటి వాక్య పరిచయం చేస్తూ అనేకులను స్వస్థపరుస్తూ ఆయన సాగుతూ ఉన్నప్పుడు 4వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే గొప్ప సమూహము ఆయనను వెంబడించుచూ ఉన్నది. ఆయా ప్రాంతంలోకి వెళ్ళి వచ్చిన వారందరూ ఆ సమాజ మందిరంలో ఆయన చేసి స్వస్థతపరచడం మొదలుపెట్టిన తర్వాత దేవుని రాజ్య సంబంధమైన విషయంలో ఆయన బోధించుతుండగా, మారు మనసు పొందమని బోధిస్తూ ఉండగా గొప్ప సమూహం, మీరు 4వ అధ్యాయం 24వ వచనంలో చూడొచ్చు, 25వ వచనంలో చూడొచ్చు. 24వ వచనంలో ఆయన స్వస్థపరుస్తున్న విధానం చూస్తాం. 25వ వచనంలో గొప్ప సమూహమును వెంబడిస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తాం. సో ఆ సమూహం అతను వెంబడిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆయన ఈ కొండ ప్రాంతంలో ఆ దినములలో ఈ బోధకులు వెంబడించేవారు అనుకూలమైన స్థలమునకు వచ్చినప్పుడు
ఆయన ఒక ఎత్తైనటువంటి ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఉన్నతమైన స్థలం. చాలా మంది ఈ ఉన్నతమైన స్థలం అనగానే దానికి వేరే వేరే ఇంటర్ప్రిటేషన్, దేవుని కుమారుడు కనుక ఆయన మీద కూర్చున్నాడు, ఆయనకు ఉన్నతమైన స్థానం ఇవ్వబడిందని. యూజువల్ గా బోధకులకు ఒక ఎత్తైన పీఠం ఉంటుంది. ఆ పీఠంలో అప్పుడు అందరూ అతన్ని చూడగలరు, ఆయన స్వరం వారి యొద్దకు చేరగలుగుతుంది. ఆ రీతిగానే ఇది దాదాపుగా ఆయన ఎత్తైనటువంటి ఆ స్థలంలో పోయి, ఇది దాదాపుగా ఎక్కడ ఉందంటే నార్దర్న్ గలిలీలో ఉన్నటువంటి ఆ గలిలియా సముద్రం కాదు, గలిలియా ప్రాంతంలో ఉత్తర భాగంలో ఒక కొండ మీద కూర్చొని ఈ ప్రసంగం చేయడం జరిగింది. ఉత్తర భాగం గలిలియాలో ఉత్తర భాగంలో ఉన్న ఒక కొండ ప్రక్కన కూర్చొని, బహుశా దేర్ మే బి వాటర్, వి డోంట్ నో, బట్ ఆ కొండ మీద కూర్చొని ఆయన దీనిని అనగా ఈ వాక్యాన్ని, ఈ యొక్క బియాటిట్యూడ్స్ ను, ధన్యతలను ఆయన జ్ఞాపకం చేసినట్టుగా చూస్తుంటున్నాం. మొదటి నాలుగు ధన్యతలు మనకును దేవునికి ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. మొదటి 4 ధన్యతలు మనకును మన దేవునికి ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. తర్వాతి 4 ధన్యతలు మనం ఒకరి ఎడల మనకు ఉన్నటువంటి సంబంధాన్ని చూపిస్తుంది. దట్ మీన్స్ మొదటి 4 ధన్యతలు దేవునికి మానవునికి ఉన్న సంబంధాన్ని, రెండవ భాగమైన 4 ధన్యతలు అనగా 5 నుంచి 8 మంటూ ఉన్న 4 ధన్యతలు మనకు మానవునికి మధ్యన రిలేషన్షిప్ బిట్వీన్ వన్ అనదర్, ఒకరికి ఉన్నటువంటి సత్యాన్ని మనం బోధిస్తుంది. ఒక విశేషమైన సంగతి ఏంటంటే, మొదటి ధన్యత ఆఖరి ధన్యత దేవుడు ఇచ్చు బహుమానం గురించి జ్ఞాపకం చేయబడింది. పరలోక రాజ్యము వారిది కదా. 10వ వచనం చూడండి, అక్కడ పరలోక రాజ్యమే ఉంది. సో మొదటి ధన్యత, చివరి ధన్యత పరలోక రాజ్య సంబంధమైన గిఫ్ట్ మనకి ఇవ్వబడుతున్నటువంటి ఒక బహుమానంగా చూస్తాం. మళ్ళీ చెప్తాను వినండి. మొదటి 4 ధన్యతలు మనుషులకి దేవునికి ఉన్న సంబంధం. తర్వాతి 4 ధన్యతలు మానవునికి మానవుని మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం. దీనిలో మొదటిది, చివరిది, 10వది, ఈ 10వ వచనంలో ఈ 2 కూడా మానవునికి దేవుడు అనుగ్రహించిన బహుమానం లేదా గిఫ్ట్స్ ఆఫ్ గాడ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్. సో ఈ రీతిగా ఈ ధన్యతలు ప్రారంభించబడి, యాక్చువల్గా మనకు ఈ ధన్యతలను ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్, ఉపోద్ఘాతం చెప్తున్నాను. ది ధన్యతలు, ఆల్ ది బియాటిట్యూడ్స్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద పీపుల్ హూ బిలాంగ్స్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య సంబంధుల యొక్క ప్రవర్తనా విధానమును అక్కడ సూచిస్తుంది. దే ఆర్ కాల్డ్ యాజ్ ది యాటిట్యూడ్ ట్రైట్స్, TRAITS, ట్రైట్స్, విధానాలు అనగా ప్రవర్తన నియమములను సూచిస్తుంది. దేవుని రాజ్య సంబంధికులైనటువంటి వారి యొక్క ప్రవర్తన నియమములను లేదా నిబంధనలను వారికి చేస్తూ ఉంది. అనగా ఈ యొక్క ధన్యతలు దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క దృక్పథమును లోకానికి కనపరిచే ప్రవర్తన నియమములు. ఈ ధన్యతలు లేదా బియాటిట్యూడ్స్ అనేటివి ఇట్ పాయింట్స్ టు ద గాడ్స్ విల్, దేవుని చిత్తమును మరియు దేవుని యొక్క దృక్పథాన్ని మానవ జీవిత స్వభావంలో లోకానికి ప్రతిబింబము చేసే ప్రవర్తన విధానాలు ఆర్ కాల్డ్ ద ట్రైట్స్ ఆర్ నియమములు. బియాటిట్యూడ్ అనే మాట లాటిన్ పదం నుంచి బియాటస్ అనే మాట వచ్చింది. దాని అర్థం ఏంటిదంటే బ్లెస్సెడ్ ఆర్ హ్యాపీ. బియాటస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఇంకా తర్వాత చెప్తాను, గ్రీక్ కూడా వస్తుంది. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ఫీలింగ్స్ ఆఫ్ హ్యాపీనెస్. ఇది సంతోషపడుతున్నటువంటి స్వభావం ఉన్నటువంటివి కావి. బాగా గుర్తుపెట్టుకోండి. బ్లెస్సెడ్ ఆర్ అంటాడు కదా, ధన్యులు అంటాడు తెలుగులో. ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఏమంటే దాన్ని ధన్యులు, బ్లెస్సెడ్ అంటాడు, ఆశీర్వదింపబడిన వారు, దీవించబడిన వారు. అయితే దిస్ నాట్ హ్యాపీ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్. నీలో నువ్వు సంతోషపడే ఒక సంతోషకరమైనటువంటి స్వభావం కాదు ఇది. కానీ వాట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్, బట్ ఒక ప్రవర్తన నియమాన్ని, విధానాన్ని లోకాలకు కనపరిచే ఆమోగ్యమైనటువంటి ఒక ప్రవర్తన. It's not a feeling of happiness, rather it gives joy and happiness by exhibiting your traits of behavior. నీ ప్రవర్తన
విధానాన్ని, అది దేవుని రాజ్య సంబంధమైన లోకానికి కనపరచబడినప్పుడు కలిగే ఆనందాన్ని, ఆ హ్యాపీనెస్ గురించి ఇది మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని బిడ్డలారా, ధన్యత అనే పదము మనము ధన్యులం అనగా బ్లెస్సెడ్ అని అర్థం. ధన్యుడు అన్న మాటకు, తెలుగు మాటకు ఆశీర్వదింపబడిన వారు లేదా దీవింపబడిన వారు అని మాట్లాడుతూ ఏమంటాడంటే, ఈ ధన్యుల యొక్క క్యారెక్టర్ ఈస్ అప్రూవ్డ్ బై గాడ్. ఎవరు ఈ ధన్యులు? ఈ ధన్యతలు ఉన్న ధన్యుడు ఎవరు? నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేసిన, ఈ ధన్యులు ఎవరంటే దేవుని ద్వారా వీరు అంగీకరింపబడిన వారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే, దిస్ ఈజ్ ఎ క్యారెక్టర్ అప్రూవ్డ్ బై గాడ్. వీరి ప్రవర్తన నియమం అని దేవుని ద్వారా అంగీకార యోగ్యమైనదిగా ఉండగలిగిన వారు, అనగా దేవుని ద్వారా అంగీకరింపబడిన వారు. వీరి ప్రవర్తన ఆయన ఇష్టమైన ధూపముగా మార్చబడి ఉన్నది. ఆయనకి ఇష్టమైనటువంటి స్వభావం కలిగిన వారు వీరు ధన్యులు. నంబర్ 1, దేర్ క్యారెక్టర్ ఈస్ అప్రూవ్డ్ బై గాడ్. అండ్ వారు దేవుని యొక్క దయను సంపాదించుకున్నవారు. ఇంగ్లీష్లో ఏమంటే అబ్టైన్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దయను, ఆయన యొక్క ఆమోదింపబడినటువంటి ఆ యొక్క స్వభావాన్ని పొందినవారు. ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది ఏంటంటే, బ్లెస్డ్ ఆర్ ద పీపుల్. ఎవరు వీళ్ళంటే, వారు దేవుని ద్వారా యాక్సెప్టెడ్ బై గాడ్ అండ్ దే ఆర్ అప్రూవ్డ్, దేర్ క్యారెక్టర్ బై గాడ్. క్యారెక్టర్ ఇస్ అప్రూవ్డ్ బై గాడ్, యాక్సెప్టెడ్ బై గాడ్. దేవుని ద్వారా అంగీకరించబడి వారి ప్రవర్తన నియమావళి దేవుని ద్వారా మరి ఆ దేవుని యొక్క ఫేవర్ను, దయను, మనకు పాజిటివ్ ఆన్సర్ను పొందినటువంటి వారు. ఇదే మాటను కూడా గ్రీకులో చెప్పబడింది. ఏది? ఈ బియాటిట్యూడ్స్ ఉంది, మాక్రియోస్ అనే మాట వాడబడింది. దాన్ని కూడా అర్థం హ్యాపీనెస్సే. మాక్రియోస్ అనే మాట కూడా వాడబడింది, దాని హ్యాపీనెస్. అది యాక్చువల్గా ఏంటంటే, ఈ మాక్రియోస్ అనే గ్రీక్ పదం యొక్క మెయిన్ అర్థం ఏంటిదంటే అప్రూవ్డ్ బై గాడ్. అప్రూవ్డ్ బై గాడ్. ద హ్యాపీనెస్ కమ్స్, సంతోషం అనేది ఒక ఫీలింగ్ కాదు, కానీ ఒక స్వభావం. ఆ స్వభావము దేవుని ద్వారా అంగీకార యోగ్యమైన స్వభావము. సో హ్యాపీనెస్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ ఏమంటున్నాం మనం దాన్ని? బ్లెస్సెడ్నెస్ అనడానికి. బ్లెస్సెడ్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ మీక్ ఇన్ దర్ స్పిరిట్ అంటాడు. ఇంగ్లీష్ అంతా అదే. మన తెలుగులో ధన్యులు అనే మాట మాట్లాడి, ఈ రెండు మాటలు కూడా ఒకే అర్థాన్ని సమకూర్చేటివి. దేవుని బిడ్డలారా, అయితే ఈ బ్లెస్సెడ్ అనే మాట లేదా ధన్యులు అనే మాట, ఇట్ ఈస్ అన్ బ్లెస్సెడ్నెస్ బికాస్, ఎందుకు ఆ దీవించబడిందంటే, యు ఆర్ యునైటెడ్, యాక్సెప్టెడ్ బై గాడ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ ప్రవర్తన నియమావళిని బట్టి నీవు దేవుని రాజ్యములోనికి నువ్వు పిలువబడిన వాడివై అంగీకారమైన వాడివిగా ఎంచబడుతున్నావు. దేర్ఫోర్ యు ఆర్ బ్లెస్సెడ్. కనుక నువ్వు ధన్యుడవు లేదా ధన్యురాలవు. దేవుని యొక్క అనుగ్రహం పొందిన వారు వీరి ప్రవర్తనను దేవుని ద్వారా అంగీకారం చేయబడి అనుగ్రహమును పొందినటువంటి వారని దేవుడు మనకి జ్ఞాపకం. కనుక ఏమంటాడంటే, దేవుని రాజ్యము జ్ఞానముతో వెళ్ళేది, సంపాదించుకునేది కాదు, కానీ వారు దేవుని ప్రేమ వలన, కృప వలన మాత్రమే వారు ఈ కృపలో భద్రపరచబడి ఉన్నారని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఒకసారి చూడండి, మనకు మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో చక్కని మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఏమంటారు చూడండి, నా తండ్రి చేత తండ్రి గాక ఎవడును కుమారుని ఎరగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవరికి ఆయన బయలుపరచును ఉద్దేశించునో వాడు గనక మరి ఎవడును తండ్రిని ఎరగడు. తండ్రిని ఎవడు ఎరగడు, కానీ కుమారుని ద్వారానే, మరి ఆ కుమారుడు కూడా ఎవరికి తాను ఉద్దేశించి ఉన్నాడో వారికి మాత్రమే, అనగా అంగీకరింపబడిన వారు. And the revelation of God is not being done to anyone. కుమారునికి మాత్రమే ఉంది ఇది. ఆ కుమారుడు కూడా ఎవరికి ఇది అంగీకరించాలో, ఎవరికి చూపించాలో, కనపరచాలో వారికి మాత్రమే, ఆయన ద్వారానే కనపరచాలి. Therefore you are blessed. నువ్వు అందుకే ధన్యుడుగా పిలువబడుతున్నావు. దేవుని ద్వారా పరలోక రాజ్య సంబంధమైన తండ్రిని నీకు కనపరిచే విధానము కుమారుని ద్వారా తప్ప ఎవడునో తండ్రిని ఎరగలేడు. కనుక ఈ ధన్యతలు ఏంటంటే, నీ స్వభావమును బట్టి నీవు దేవుని చూచుటకు కుమారుని ద్వారా అంగీకరింపబడిన వాడవై ఆయన యొక్క
ఫేవర్ పొందిన వాడవై నీవు నడుచుచున్న నీ జీవిత విధానమే ఈ యొక్క ధన్యతలని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఈ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమా 8:29వ వచనం చూస్తాను చూడండి. నేను చదువుతాను చూడండి. దేవుడు ఎవరిని ముందును ఎరుగునో వారు తన కుమారుతును సారూప్యము గల వారొకటకు వారిని ముందుగా నిర్ణయించారు. దేవుడు ఎవరిని ఎరుగునో వారు 29 కదా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నది. దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి అని ఎరుగుదాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు ఉన్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారుని సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఓన్లీ త్రూ జీసస్ ఆయనకు కుమారులగుటకు దేవుడు నిర్ణయించుకొని అంగీకరించిన ఆ జీవిత విధానమే ధన్యత అనే ధనిల జీవితం అని నేను జ్ఞాపకం చేస్తుంది. నౌ విల్ కమ్ టు ద మెయిన్ పాయింట్. ఫర్ ఆఫ్ స్పిరిట్, ఫర్ ఇన్ స్పిరిట్ కాదండి, ఫర్ ఆఫ్ స్పిరిట్ అనగా ఈ ఆత్మ విషయమైనటువంటి దీనత్వం. ఏంటి ఈ దీనత్వం? ఇట్ ఈస్ నాట్ గివింగ్ అప్ ఓన్లీ అంటగా లోక సంబంధమైన అన్నిటి విడిచిపెట్టి నాకు అదేమొద్దు ఇదేమొద్దని ఏదో ఒకలాగా కాషాయ వస్త్రం వేసుకుని ప్రభువును వెంబడించడం కాదు ఈ ఆత్మ సంబంధమైన దీనత అంటే. ఆత్మ సంబంధమైన దీనత అనగా ఇట్ ఈస్ అబౌట్ ద స్పిరిట్ ఆఫ్ ది పోర్నెస్ ఆర్ పవర్టీ ఆఫ్ స్పిరిట్ అనగా ఆత్మ సంబంధమైన దరిద్రత కలిగినటువంటి, ఆత్మ సంబంధమైన దరిద్రత. ఏమంటాడో తెలుసా? నేను చదువుతుంటే నేను కూడా విస్తుపోయాను మొదటిసారి, చాలా క్లోజ్గా లోపల చదువుతుంటే. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ పవర్టీ నాట్ ఆఫ్ స్పిరిట్, పవర్టీ ఆఫ్ స్పిరిట్ అనగా ఆ ఆత్మ సంబంధమైనటువంటి బీదత్వము కలిగి ఉండుట. ఎటువంటి బీదత్వము అనగా దిక్కులేని వారు, ఈ లోక ఎగ్జాంపుల్ చెప్తాను, దిక్కులేని వారు ఈ లోక సంబంధమైన పద్ధతులను బట్టి అనగా ద సిస్టమ్స్ ఆఫ్ ది వరల్డ్ బట్టి, ఎగ్జాంపుల్ మనకున్న క్యాస్ట్ సిస్టమ్ బట్టి కావచ్చు. వీరు ఎవరంటే తృణీకరింపబడిన వారు, దిక్కులేని వారు, దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి వారు, నలగగొట్టబడి చితికిపోయిన జీవిత విధానం కలిగిన వారు అనగా వారి స్థితి దీనస్థితికి చేర్చబడింది. ఎటువంటి దీనస్థితి అంటే లోపల నుంచి నీ నుంచి బయటకు వచ్చేది ఏమి లేదు. ఎవడో దిక్కునికి సహాయం చేస్తే తప్ప నీవు బ్రతకలేవు. ఇది మనము దారిద్ర్యం అంటాం. ఈ దారిద్ర్యత అనగా ఈ ఆధ్యాత్మిక దారిద్ర్యత కలిగిన వారు అని అర్థం. ఇక్కడ ఎందుకు చెప్పానంటే ఈ పవర్టీ అనగా మనకు దారిద్రత. ఈ దారిద్రత ఏంటిది అంటే నీవు దిక్కులేని స్థితి, నీవు ఒకరిపై ఆధారపడే స్థితికి వచ్చావు. బయట నుంచి సహాయం వస్తే తప్ప నువ్వు బ్రతకలేవు, నీ నుంచి ఏమీ రాదు. దిక్కులేని చితికిపోయిన దిక్కుమాలిన చేతగాని యూజ్లెస్నెస్ లైఫ్ కనుక ఎటుగా దేనికి పనికిరాని ఒక జీవిత విధానానికి వచ్చి నువ్వు చితికిపోయి పగిలిపోయి ఉన్నావు, నాశనమైన స్థితికి వచ్చేసావు. అప్పుడు అంటే నీకు బయట నుంచి సాయం రావాలని లోపటి నుంచి నీకు ఎటువంటి స్థితి లేదు. కనుక అటువంటి స్థితిని ఒకవేళ ఆధ్యాత్మికంగా నీ ఆత్మ అట్టడిగినటువంటి ఆత్మీయ స్థితికి చేర్చబడి దిక్కులేని పనికి మాలిన వాని యొక్క ఆత్మ స్వరూపంలోనికి నువ్వు మార్చబడినప్పుడు, ఎక్కడి నుంచి సహాయం రానప్పుడు నీవు ఎట్లనైతే ఈ దిక్కులేని వాడు బిచ్చమడుకుంటూ ఉంటాడో ఆధ్యాత్మికంగా నువ్వు దిగజారిపోయిన స్థితిలో నీవు బిచ్చమడుకునే స్థితికి దిగజారిన స్థితి ఆత్మ విషయమైన దీనులైన వారు. మనం దీన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ కూర్చుంటాం ఎప్పుడు. ఈ దీనులు అనగానే అంత అనుకుంటే ఏదో అంటే అయిపోతుంది అనుకుంటు. నో 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 ఈ దీనులైన ఆత్మీయమైన దీనత్వం ఎటువంటి స్థితికి వచ్చేసినావు అంటే నీవు చితికిపోయిన ఆధ్యాత్మికంగా చితికిపోయినటువంటి స్థితికి వచ్చినప్పుడు, దేవుని వైపు చూచినప్పుడు, అట్టడిగిన స్థితిలో ఎక్కడి నుంచి సాయం రాదని దేవుని వైపు చూచి పశ్చాత్తాపముతో
అభివృద్ధికి వచ్చి నీవు నాశనానికి ముందు నడుస్తున్న నీ ఆద్య పతనానికి ముందు ఉన్నటువంటి దుష్టత్వముకు లోనైన నీ ఆత్మను నువ్వు ఎరిగి పశ్చాత్తాపంతో దేవుని వైపు చూచి, నో అదర్ హెల్ప్ కమింగ్ ఫ్రమ్ ఎనీవేర్, ఓన్లీ అన్లెస్ ద అవుట్ సైడ్ హెల్ప్ కమ్స్ టు యూ. నువ్వు ఏ రీతిగానైతే ఆ స్థితికిపోయినటువంటి స్థితిలో శరీరకంగా ఉన్నప్పుడు ఏ రీతిగా అడుక్కుంటావో, బెగ్గర్లీ పూర్ అంటే అడుక్కునే దిక్కుమాలిన స్థితికి చేస్తావో, ఆధ్యాత్మికంగా నీ వ్యక్తిగతమైన జీవితం ఆ బెగ్గర్లీ బీదత్వానికి, అడుక్కునే బీదత్వానికి దిగజారుతుందో, అప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన వారు అంటే అంత భయంకరమైన ఆధ్యాత్మిక పతనంలో ఉన్నటువంటి స్థితిలో, ఆ చితికిపోయిన స్థితిలో దేవుని యొద్దకు వచ్చిన వారు ధన్యులు. వారు ఏం చేస్తారు? పరలోక రాజ్యము వారిది. దట్ ఈస్ ది ఫ్యాక్ట్. ఆత్మ విషయమై దీనులైన వారు అనగా, దీనులైన వారు ఎవరంటే ఈ చితికిపోయిన స్థితిలో మారు మనస్సు పశ్చాత్తాపములోనికి వచ్చి బిచ్చమడుక్కునే స్థితికి దిగజారి, ఇది నీ వలన ఏమి రాదు కాదు కానీ బయట నుంచే నాకు వచ్చే సహాయం కలుగుతుందని ఎరిగి దేవుని యొద్దకు వచ్చి దేవుణ్ణి బ్రతిమలాడుకొని పొందే స్థితికి వచ్చినటువంటి దీనత్వము అని అర్థం. ఐ హోప్ యు గాట్ ఇట్. బ్రోకెన్నెస్ అనే మాటకు గ్రీకు పదము టోకస్, PTOCHUS అనే మాట వాడింది. అనగా బెగ్గర్లీ పోర్, చితికిపోయినటువంటి స్థితిలో పిచ్చమడుక్కునే అంత దీన స్థితికి వచ్చిన మాట వాడబడింది అక్కడ. టోకస్ అనే మాట అంటే యువర్ ఆల్మోస్ట్ యు ఆర్ బెగ్గింగ్, నాకు ఏదైనా సాయం చేయండి, ఆ బతకలేని చచ్చిపోయే స్థితికి వచ్చానని. ఆత్మీయంగా ఆ స్థితికి దిగజారినటువంటి దానిలో నీలో ఎటువంటి చెప్పుకోదగిన నీతిపరమైనటువంటి గుర్తింపు కానీ, ఎవరైనా నిన్ను చూచినప్పుడు నీ గురించి గొప్ప చెప్పగలిగినటువంటి ఏ యొక్క స్థితి కానీ నీలో లేకుండా, నిన్ను చూచినప్పుడు నీ జీవితం ఆయాసకరంగా మార్చబడి ఉన్నదని, నీ వలన ఎటువంటి ప్రయోజనం లేని ఆధ్యాత్మిక స్థితికి దిగిపోయి బిచ్చమడుక్కునే ఆధ్యాత్మిక స్థితిలోనికి నువ్వు వచ్చినప్పుడు, అప్పుడు నీవు దివాలా తీసి ఉన్నటువంటి ఆ సమయంలో దేవుడు నిన్ను కనికరించి ఆయన పేతురు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం నుంచి చూద్దాం. మొదటి పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసున వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను గ్రహించును. అనగా అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనగా, నువ్వు ఎప్పుడైతే ఈ దీనమైన స్థితికి వస్తావో కృపను పొందిన వాడవై నువ్వు ధన్యుడుగా మార్చబడతావు. అహంకారాలను ఎదిరించి దీనులకు కృపనిస్తాడు కనుక నీవు ఈ ఆధ్యాత్మికమైనటువంటి దీన స్థితికి వచ్చి బిచ్చమడుకునే స్థితికి వచ్చి పగిలిపోయిన జీవితం దేవుని వైపు చూచి దేవుని ప్రార్థిస్తూ ఆర్జిస్తూ, ఇక్కడ వర్డ్ టూకస్ అనే మాట బిచ్చమడుకునే బీదతనం అంటాడు. బెగ్గింగ్లీ పోర్, యువర్ బెగ్గింగ్లీ పోర్. అటువంటి బిచ్చమడుక్కునే బీదతత్వానికి ఆధ్యాత్మికంగా దిగజారిపోయి దేవుని యుద్ధకు వచ్చినప్పుడు అహంకారులను ఆయన పక్కన పెట్టి దీనులకు తన కృపను, ఆయన యుద్ధకు వచ్చిన వారికి కృపనిస్తాడు. ఆ కృపను పొందిన వాడు ఆయన పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. ఇంకొక సత్యం కూడా గమనిద్దాం. ఈ బిగ్గర్లీ పోర్ అంటే అడుక్కునే దిగినటువంటిది. ఆయన ఏమంటాడంటే ఎగ్జాంపుల్ ఏంటిది? లూకాసు వార్త 18వ అధ్యాయం 9-14. ఎవరు మనకు? పరిసయుడు, సుంకరి. పరిసయుడేమో గర్వాంధుడు, సుంకరి ఏమో దిగజారిపోయినటువంటి స్థితికి వచ్చాడు. గుండె కొట్టుకుంటున్నాడు. అయ్యా, నేను యుద్ధకు వచ్చినప్పుడు నేను యోగ్యుడను కాను, దూరంగా నిలబడ్డాడు. తన పశ్చాత్తాపంతో బిచ్చమడుకుంటున్న దేవుని అయ్యా నన్ను క్షమించమంటున్నాడు. ఈయన ఫారిసీ ఏమో ఈ గర్వాంధుడిగా ఉన్నాడు. దట్ ఈస్ వాట్ పీటర్ 5 says 5:5. గర్వాంధులను ఆయన పక్కన పెట్టి
దీనులను ఆయన క్షమించి ఆ వారికి దేవుని యొక్క రాజ్యాన్ని చేతికి అప్పగిస్తున్నాం కదా. మనకు రాష్ట్ర మొదటి అధ్యాయం ఏమంటాడు, కిందికి వస్తుంటే 18 నుంచి కిందికి వస్తుంటే, ఏమని జ్ఞానం ఏమైందయ్యా, నీ గొప్పతనం ఏమైంది, బీదలను ఎన్నుకున్నట్టుగా మనం చూస్తాం. పేతురు గ్రంథం కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చిన్న చూడండి. మనుషుని జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. సహోదరులారా, నేను పిలిచిన పిలుపును చూడుడి. ఈ లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అసీపపడుకుంటున్నట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములోని వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతుల వారిని సిగ్గు, లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. God hasn't chosen these weak-hearted people who come to Christ and ask God for beggingly, ask దేవా నీవే నాకు అని బిచ్చమడుకునే స్థితికి కనుక దిగజారినటువంటి పశ్చాత్తాపంతో పరిపూర్ణంగా దేవుడి దగ్గరకు వచ్చి అడుక్కున్న వారికి సహాయం బయట నుంచి కృప వలననే కలుగు చేయబడుతుంది. You are blessed. You are chosen to be God's servant. ఆ యొక్క కృప నీకు ఇవ్వబడిందని జ్ఞాపకం చేయబడుతుంది. See, look at the Pharisees. గర్వాంధులను పక్కన పెట్టాడు. ఈ లేవి అయినటువంటి సుంకరివాడు, ట్యాక్స్ కలెక్టర్, సుంకాన్ని ఆయన జమ చేసేవాడు. ఆయన వచ్చి దూరంకి వెళ్ళి యోగ్యుడను కానని ఎరిగి, దేవుని సన్నిధానం దూరంగా దాన్ని ఎండరావడానికి నేను పవిత్రులను కానని ఎగురు తిరిగిన వాడు గుండె కొట్టుకొనొచ్చు, నేను పాపిని, నన్ను క్షమించమని పశ్చాత్తాపం ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆత్మ విషయమై దీనత్వం అనేది ఆ పశ్చాత్తాపపరమైన దీనత్వమే ధన్యత్వం. ఆ ధన్యత్వమే దేవుని ద్వారా అంగీకరింపబడిన జీవిత విధానం. ఆ ధన్యత్వమే యు ఆర్ బ్లెస్డ్, ఆశీర్వదింపబడినటువంటి వారు. దేవుని బిడ్డలారా, పోర్ ఇన్ స్పిరిట్ అనగా ప్లీజింగ్ గాడ్. దేవుని నీ జీవితంతో, నీ ప్రవర్తనతో ఆయనను ఆయనను సంతోషపెట్టే జీవిత విధానం కనుక ఈ బియాటిట్యూడ్స్, ధన్యతలు, దేవునికి సంతోషకరమైనటువంటి జీవితంలో ఈ హ్యాపీనెస్ ఈజ్ నాట్ జస్ట్ ఫీలింగ్, బట్ ఒక లైఫ్ విధానముగా మార్చబడుతుంది. ఈ సంతోషం అనేది ఒక ఫీలింగ్ కాదు, జీవిత విధానం. అందుకే బ్లెస్సెడ్, ఆశీర్వదింపబడిన వారు ఎవరంటే ఆ యొక్క దీనత్వము కలిగి విరిగినటువంటి ఆత్మ కలిగి ఆ దిక్కు అనగా దేవుడే నాకు సహాయమని దిగి వచ్చి దేవుని యుద్ధ నువ్వు కోరుకొని దేవుని కృపను పొందినటువంటి ఆ జీవిత విధానమే దైవత్వం. బికాస్ దీనత్వం, ఆ దీనత్వం కలిగిన వాడు దీనుడు ఎవరంటే దేవుని ద్వారా అంగీకరింపబడిన వారు దేవునిని సంతోషపరిచేవారు. వారి ప్రవర్తన దేవుని ద్వారా కనుక మరియమ్మను ధన్యురాలంటాం. ఎందుకు? ఆమె దేవుని ద్వారా అంగీకార యోగ్యమైనదిగా ఎంచబడింది. ఆమె ప్రవర్తన దేవుని దృష్టికి యాక్సెప్టబుల్ నేచర్ గా చూసింది. ఎందుకంటే ఆ ప్రవర్తనను బట్టి దేవుడు హృదయం సంతోషపరిచింది కనుక ఆమెను ఎన్నుకున్నవాడు. దీనుడు అనగా దేవుని దృష్టికి అవైలబుల్ గా ఉండి దేవుని ద్వారా అంగీకరింపబడిన వాడే ఈ ధన్యుడు. నిజమే దేవుని బిడ్డలారా, ఒకసారి చూడండి కీర్తన గ్రంథం 34వ కీర్తన 18వ వచనం. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. మళ్ళీ చదువుతాం చూడండి, 34 దావీదు కింద 18. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. యెషయా గ్రంథం 66వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో నేను జ్ఞాపకం చేస్తాను. ఏమంటాడు తెలుసా? ఎవడు దీనిని, 2వ భాగం 2వ వచనం, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణిని నేను దృష్టించి ఉన్నాను. ఈ దీనత్వంతో ప్రభు యొద్దకు వెళ్ళి ఆయన మాట విని వణుకుచుండునో, నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచున్నాడు అనగా నలిగిన హృదయంతో నా మాట విని భయపడి, ఏ భయము? దైవ సంబంధమైన భీతి కలిగిన వారిని నేను ఆయనకు హృదయమును నా మాట ఉంచి వణుకుచుండునో నేను వారిని దృష్టించుచున్నాను. ఐఎమ్ లుకింగ్ ఎట్ దట్ పర్సనాలిటీ. ఆ వాడే ఆయననే దీనుడు.
మాట విని హృదయములో దేవునికి భయపడేవాడు దీనుడు. నిజమే దేవుని బిడ్డలారా, ఈ దీనత్వంలో నేను ఒక నమ్ముతాను. వాట్ ఈస్ ఈ మీక్నెస్, ఆత్మవిషయమైన దీనిలో ఎవరంటే, నేను దగా చేయబడి ఆధ్యాత్మికంగా దివాలా తీసి నిస్సహాయ స్థితిలో ఉన్నానని ఎరిగిన వాడు, నాలో నైతిక ఆధ్యాత్మిక క్లియర్నెస్ అంటే నీతి అనేది లేదు. దేవుని దృష్టి ఎదురుగా నాకు దేవుని అనగా నీతి లేదు. అక్కడ అటువంటి నేను వ్యక్తిగతంగా దేవుని ముందు నిలబడడానికి నేను యోగ్యుడను కానని ఎరిగి, నాలో ఉన్నటువంటి నా ఆనందము అది పనికి మాలినది, నా జీవిత విధానం పనికి మాలినది, అది దేవుడు కృప ద్వారా ప్రేమ ద్వారా తిరిగి నేను పొందగలుగుటకు, నన్ను నేను తగ్గించుకుని ప్రభు పాదం ఎదుగు తీసుకుని వెళ్ళుటకు నేను సిద్ధపడి ఉండవలసిన అర్హత లేనివాడని కనుక ఒప్పుకొని ప్రభు యొద్దకు చేరడం, విధేయత కలిగి దీనత్వంతో దేవుని మీద ఆధారపడి ప్రతి విషయంలో శరీర సంఘంగా ఆధ్యాత్మిక సంఘంగా నేను క్షీణించి ఉన్నాను కనుక దేవునితో బలము పొందుటకు దేవుని సన్నిధానానికి దీనత్వంతో తిరిగి వచ్చువాడే ధన్యుడు, ఆత్మ విషయమై దీనుడైన వాడు. వీళ్ళు ఎవరో కాల్సమే. ఈ దీనులైన వారు ఎవరంటే సాధారణంగా మనకు యాకోబు, అబ్రహాము లాంటి దీనత్తుడు బైబిల్ ఏముందో తెలుసా? దేర్ ఈస్ నో మీక్ ఫెలో దెన్ మోసెస్. మోసే కన్నా సాత్వికుడు లేడని బైబిల్ మీరు చూడండి. మంచి నిర్గమకాండము 3వ అధ్యాయం ఇంకా 17వ వచనం, ఆయన కన్నా సాత్వికుడు లేడు అంటాడు అక్కడ. దెర్ ఇస్ నో హంబుల్ మ్యాన్ దెన్ మోసెస్. యాకోబు అసంచునను, నేను ప్రభువాను వచ్చుటకు నేను యోగుడను కాను, నీ మాట సెలవిస్తే చాలు అంటాడు. సాధారణంగా యోహాను అంటాడు, ఆయన చెప్పులు వారు విప్పుటకు నేను యోగ్యుడను కాను, మీకు నేను నీళ్లతో బాప్తిసం ఇచ్చున్నాను, కానీ ఆయన మీకు ఆత్మతో అగ్నితో బాప్తిసం ఇస్తాడు. హ్యూమిలిటీ, దీనత్వం కలిగిన అనగా ప్రభు యొద్దకు వచ్చి నేను అన్నది చచ్చిపోయి పరిపూర్ణంగా ఆత్మ సంబంధమైన దీనత్వం కలిగి ఉండుటయే వీరు పరలోక రాజ్యము వీరిది. దట్ ఈస్ దే షల్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యము ఆయన రొమ్మును ఆనుకొని ఉన్న జీవిత విధానం, ఆయన రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి జీవిత విధానం. పరలోక రాజ్యం వారిది. కింగ్డమ్ ఆఫ్ హెవెన్స్ ఇస్ దేర్. ఆయన దేవుని రాజ్యం ఉంటుంది, దేవుని పరిపాలన ఉంటుంది. దేవుడే రాజుగా వచ్చి మనతో ఉండి ఆయన మనసు కలిగిన వారమై, ఆయన హృదయంతో ఉన్న వారమై, ఆయనకు అంగీకారమైన వారమై ఉన్నటువంటి ప్రవర్తన కలిగి దేవుని రాజ్య సంబంధులు అనగా దేవుని ద్వారా అంగీకరింపబడి ఆయన పోలిక కలిగిన వారముగా ఆయన స్వరూపం ముందు చేర్చబడి ఆయన స్వభావంలో ఆయన సన్నిధానంలో ఆయన పరిశుద్ధుని నిరంతరము దేవుని ఔన్నత్యాన్ని ప్రకటించే ఆ యొక్క రాజ్యమే, ఆ స్థలమే ప్రభు యొక్క పరలోక రాజ్య స్థలం. ఆత్మ విషయమే దీనులైన వారిని ఆత్మ సమంగా నీ దీనత్వాన్ని తీసుకుని వచ్చి దైవత్వంతో కూడిన కృపను పొందిన వాడవై నువ్వు రూపాంతర అనుభవంలో చేర్చబడినప్పుడే ఆ యొక్క పరలోక సంబంధమైన నివాసం. ఐ రియల్లీ ఎంజాయ్ లెర్నింగ్ దిస్ ఫ్యాక్ట్స్. ఇన్ని రోజులు మనం ఏందో మాట్లాడుకున్నాం. బ్యాక్డ్రాప్సీ, పావర్టీ ఆఫ్ స్పిరిట్, ఆధ్యాత్మిక ఆత్మీయ దరిద్రతలో ఇక దిక్కులేని సమయంలో ప్రభు యొద్దకు చేరి ప్రభు ఎవరికి నిర్దేశించిన వారికి ఆయన వారసుడిగా ఆయన రాజ్య సంబంధిగా ఉండడానికి, తండ్రిని మనకు చూపించడానికి, దేవుని రాజ్యం అనగా తండ్రితో ఉండి తండ్రిని చూచుటకు కుమారుని ద్వారా నువ్వు పొందిన ఆధ్యాత్మిక ఈ కృపయే అంగీకార యోగ్యమైన జీవితమే ధన్యులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారి. దేవుడు తన కృప మనకు దయచేయును గాక. ఆమేన్.